నమస్తే అండి. నమస్కారం అండి. ఇంటి నంబర్ చాలామంది బండి నంబర్స్‌కి, ఇంటి నంబర్స్‌కి, ఫోన్ నంబర్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంటి నంబర్స్‌కి సంబంధించి అదృష్టానికి కలిసొచ్చే నంబర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏ నంబర్స్ పెట్టుకోవాలంటారు? ఇది ఒక రకంగా చెప్పమంటే న్యూమరాలజీకి సంబంధించిన క్వెషన్ అండి. అంటే మనకి సంఖ్యాశాస్త్రం అనమాట. హ్మ్. హ్మ్. సంఖ్యాశాస్త్రం ఏందంటే అండి ఎలా తెలుస్తుందంటే మనకి ఎనర్జీ వైబ్రేషన్స్ అనమాట. సంఖ్యాశాస్త్రం వచ్చిందే బేస్డ్ ఆన్ ఎనర్జీ. అది మనకి నాసా గాని, ఆస్ట్రోనాట్స్ కన్నా అంతా అదే బేస్డ్ ఆన్ సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరికల్ మెథడ్ చేస్తారనమాట. అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సంఖ్యకి ఒక్కో శక్తి ఉంటుందనమాట. హ్మ్. సో 1, 2, 3 నంబర్స్ ఉంటాయి. 4, 5 అట్లా ఉంటాయి. అంటే ఒక్కొక్క పర్పస్‌కి ఒక్కో పర్పస్. ఒకటనుకోండి సపోజ్ సూర్యగ్రహం అనమాట. హ్మ్. సూర్యగ్రహం దేనికి సంబంధించి వైబ్రేషన్స్‌కి, పాజిటివ్ ఎనర్జీకి, ఎనర్జీ ఫ్లోకి ఉంటుంది. అట్లా ఒక్కొక్క నంబర్‌కి ఒక్కో విశిష్టత ఉందండి ఇక్కడ. దీంట్లో ఏందంటే మనకి మనం తీసుకునే నంబర్‌ని బట్టి మన స్పందన ఉంటుంది. హ్మ్. మనం ఎట్లా బిహేవ్ చేస్తాం అనేది మన నంబర్ మీద ఆధారపడుతుందనమాట. హ్మ్. అంటే మనిషి మనల్ని మన ఫేవరెట్ నంబర్‌తో గెస్ చేస్తారట. మన యాటిట్యూడ్ ఎలా ఉంటది అన్నది. అంటే కదండీ! ఇక్కడ నంబరు, యాటిట్యూడ్ ఒకటే ఉంటది. రెండోదంటే శుభ ఫలితాలండి. అంటే ఎనర్జీ వస్తుంది మనకి. హ్మ్. మనం మాట్లాడేదాంట్లో వైబ్రేషన్ తెలిసిపోతుందనమాట. మనం హ్మ్. అంటే సపోజ్ నేను డైలీ ఒకటే ఫ్యాన్సీ నంబర్ ఏదో నంబర్ నా ఫేవరెట్ లక్కీ నంబర్ ఉంది. లక్కీ నంబర్ అంటారు కదా! హ్మ్. ఆ లక్కీ నంబర్ నేను ఎక్కువ ధరిస్తున్నాను. ఆ లక్కీ నంబర్‌తో ఎక్కువ నేను ప్లే చేస్తున్నాను నా లైఫ్‌ని. హ్మ్. ఆబ్వియస్‌గా మనకు ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ మనకి ఇన్‌బిల్డ్ అయిపోతుంది. హ్మ్. ద మొమెంట్ మనకి ఇన్‌బిల్డ్ అయిన తర్వాత మనకేందంటే మనం మాట్లాడే దాంతో ఎదుటోళ్ళు ఆటోమేటిక్‌గా మనం హిట్ అయితాం డైరెక్ట్‌గా. అంటే ఫేస్ టు ఫేస్ అంటే మనం ఎలా ఉన్నాం మనం చెప్పింది వేద మంత్రం. మనం చెప్పింది మంత్రంలాగా అనిపిస్తుంది ఎదుటోళ్ళకి. సో, హ్మ్. ఆటోమేటిక్‌గా మనకి అంటే మనం చెప్పేది కూడా యథార్థం చెప్తాము. యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. ఇలా చెయి, అలా చెయి అంటే మనం చెప్పే డెసిషన్ ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పి మన దగ్గర వచ్చేస్తారు. అంటే మనీ అట్రాక్షన్ ఉంటుంది. హ్మ్. పీపుల్ అట్రాక్షన్ అంటే జనాకర్షణ ఉంటుంది. ధనాకర్షణ 2 వస్తాయన్నమాట దాని వలన. హ్మ్. సో, ఇక్కడేందంటే మనకి సపోజ్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా చేస్తాము? మనకి నంబర్స్ ఉంటాయి. ఎట్లా కనుక్కుంటాం అంటే వెరీ సింపుల్ అండి. సపోజ్ డోర్ నంబర్ 245 లేకపోతే ప్లాట్ నంబర్ 245 అనుకుంటాము. హ్మ్. సో, 245 అంటే 2 + 4 + 5 ఎంత అవుతుంది? 11 వస్తుందనమాట. హ్మ్. మళ్ళీ 11 1 + 1 అదెంత 2. 2 అవుతుందనమాట. అంటే ఇప్పుడు ఆ 2 అనేది మెయిన్ అనమాట. ఆ 2 దేనికి సంబంధించింది? ఆడ్ నంబరా? బేస్ నంబరా? ఆడ్ నంబర్ దేనికి సంబంధం 1 అనుకోండి. 1 అయితే సూర్యుడు, 2 అయితే చంద్రుడు. హ్మ్. చంద్రుడికి ఉన్న గ్రహాలకున్న ఏంది? చంద్రుడికి ఏముంటాయంటే మనసు, భావోద్వేగాలు, ఆ తర్వాత కమ్యూనికేషన్ బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, తర్కం అంటే దే కెన్ డిబేట్ అనమాట. హ్మ్. ఇవన్నీ చంద్రుడి యొక్క గుణాలు. అంటే మీరు ఎప్పుడైతే 2 నంబర్ మీరు వాడుతున్నారంటే బై డిఫాల్ట్ మీలో ఇంజెక్ట్ అయిపోతాయన్నమాట. హ్మ్. ఇది మెయిన్ అనమాట. ఇది మన నంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుంటే. అదాగా రెండోదేంటంటే ఈ సంఖ్యాశాస్త్రం ఎక్కువ ఎలా పనిచేస్తుందంటే మనకి మన కమ్యూనికేషన్ ఎస్పెషల్లీ. ఇప్పుడు హ్మ్. మనం డ్రైవ్ వెహికల్ ఎస్పెషల్లీ మొబైల్ నంబర్స్. హ్మ్. మొబైల్ నంబర్స్ 10 డిజిట్ మొబైల్ నంబర్ ఉంటుంది. లాస్ట్ నంబర్ 1 వచ్చిందనుకో ఆ పర్పస్ వేరు. బిజినెస్ పర్పస్ మీద వాటికి బాగుంటుంది. హ్మ్. 2 వచ్చిందనుకోండి అన్ని సేమ్ అదే విధంగా 1 + 2 అన్ని డిలీట్ చేసుకొని యాడ్ చేస్తే. యాడ్ చేసి లాస్ట్ 1 వస్తే అది మనకేందంటే బిజినెస్ పర్పస్ ఉంది. అంటే యూ కెన్ అట్రాక్ట్ పీపుల్ యూ కెన్ డూ అనమాట. అది 2 వచ్చిందండి మీరు ఎదురుంగా కౌన్సిల్ చేయలేదు. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో వేరే వాళ్ళతో అంటే మీరు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారనుకోండి. అంటే మీరు హ్మ్. ఎక్కువ మాట్లాడుతూ వేరే వాళ్ళతో ఎక్కువ టాక్ చేస్తారు. వాళ్ళకేందంటే 2 నంబర్ వస్తే బాగా ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నమాట రోల్. హ్మ్. బిజినెస్ కూడా సేమ్ అండి. బిజినెస్ కూడా అంతే. బిజినెస్‌లో మనం ఏదైతే అవుతుందో కార్ నంబర్స్ కానీ, కార్ నంబర్ కూడా సేమ్ అంటే మనం ఏ పర్పస్ మీద ఆ కార్ వాడుతున్నాం, ఆ వెహికల్ వాడుతున్నాం అది ఫుల్‌ఫిల్ అవుతుందన్నమాట. హ్మ్. నాది మార్కెటింగ్ జాబ్ లెట్ సే ఎగ్జాంపుల్. హ్మ్. నాకు ఒక కార్ ఉంది. నా కార్ నంబర్ సపోజ్ ఆ పర్టిక్యులర్ నంబర్ వచ్చింది. ఆ గ్రహకు అనుకూలంగా వచ్చిందనుకోండి. దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. నాకు సర్టెన్ నంబర్స్ అది కుజులకు సంబంధించిందనుకోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా నేను ఎట్లా అంటే నాది హిట్ ఉంటుందన్నమాట. హిట్ అండ్ కమ్ అనమాట. ఎళ్ళా అంటే కొట్టేసి రావటం అనమాట. ఆ టైపు ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. హ్మ్. తర్వాత వచ్చేసరికని మనకేందంటే దేనికి వస్తుంది సపోజ్ ఒకటి ఉందనుకుంటాం. ఒకటోసరికి సూర్యుడనమాట. అంటే అథారిటీ ఉంటుంది ఎప్పుడు. రెండోసరికి చంద్రుడు. చంద్రుడు పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, మూడ్ అనమాట. మూడోసరికి ఏందంటే గురుడనమాట. గురుడు దేనికి సంబంధించిన విజ్డమ్, హ్మ్. జ్ఞానం ఇస్తాడనమాట. హ్మ్. మీరు మూడో నంబర్‌కి వచ్చిందనుకోండి. అది మీరు 3 లక్కీ నంబర్ అని ఎందుకు ఫీల్ అవుతారంటే మీరు చెప్పి అందరికి జ్ఞానం చేస్తా ఉంటారు. సంతానం, ధనం చాలా ఉంటాయి గురుడికి సంబంధించిననమాట. అదే ఐదోసరికి ఏంటంటే బిజినెస్ గ్రోత్. బుధుడనమాట. 4 చెప్పలా? 4కి అది వేరే పర్పస్ ఉంది. ఓహ్! సో, 5కొస్తారేంది బుధుడను. బుధుడు ఎలా ఉంటుందంటే బిజినెస్ అనమాట. బిజినెస్ అలా ఉంటుంది. ఇంకో బెస్ట్ నంబర్ అంటే 6 అండి. హుహు. మీరు చాలామంది గమనించండి. చాలా లగ్జరియస్ లైఫ్ గడుపుతా ఉంటారు. వాళ్ళ కార్ నంబర్ కూడా 66 అని అట్లా కొన్ని చూసా హ్మ్. ఉంటారు. హ్మ్. ఫ్యాన్సీ నంబర్ 6 కాదు 6 వస్తుంది. వాళ్ళకేందంటే లగ్జరీ లైఫ్ ఉంటుందండి. చాలా విలాసవంతంగా ఉంటారు. లక్ష్మీదేవి ఎప్పుడు డబ్బులు ఉంటాయన్నమాట. ఈ నంబర్‌లకి అందుకనే 1, 2, 3, 5, 6 నంబర్‌కి చాలా హైపర్ వెయిటేజ్ ఉంటుందండి. ఓకే. 1, 2, 2, 3, 3, 5, 5, 6 6 చాలా ఓకే. హెవీ వెయిట్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ కుటుంబానికి సంబంధించి ఇంట్లో మనం ముఖ్యంగా వాస్తు గురించి మాట్లాడుకుంటే కుటుంబంలో ఎలా అంటే కలహాలు రాకూడదు. ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, వృద్ధి చెందాలి.
మెనీఫోల్డ్ గ్రోత్ కావాలి ఎన్నో ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే 2, 3, 6 అంటే 2 అయితే ఎవరు చంద్రుడు, తర్వాత 3 వస్తారు గురుడు, 6 వచ్చేసరికేమో కుజుడు అనమాట. ఈ శుక్రుడు, ఈ 3 గ్రహాలు అంటే ఈ 3 నెంబర్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి సూట్ అవుతాయి అనమాట. ఓకే. ఆ తర్వాత 4 ఇందా మీరు అడిగారు 4 ఎందుకు రాలేదు. 4 వచ్చేసరికి రాహుకి సంబంధించింది అనమాట. రాహు వచ్చిందంటే అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట ఆల్వేస్. నా జీవితం చిన్నప్పటి నుంచి వస్తుందండి అట్లా వస్తుంది, గ్రాఫ్లకు అప్ డౌన్ ఉంటుంది అంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి అదే నెంబర్ హిట్ అవుతుందని అర్థం అనమాట. ఆ తర్వాత 8వ నెంబర్ చాలా మంది అన్ఫేవర్ అంటారు. దానికి కారణం ఏంటంటే శని అనమాట. 8 వచ్చేసరికి అంటే ఎలా ఉంటుంది, శని డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళు, చాలా హై డిసిప్లిన్ క్రియేట్ శనికి. కాకపోతే ఏంటంటే డిలేస్ ఉంటాయి బాగా. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఏదైనా రావాలన్నా కానీ. నేను ఒక పనికి ఇక్కడ నుంచి నేను కాశీకి వెళ్ళాలని లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలని చాలా ఎఫర్ట్స్ పెడితే కానీ 3 years 5 years ఎప్పుడు వెళ్తాను అనమాట. అలా ఉంటాయి అనమాట. ఏదైనా కానీ ఏంటంటే ఆ నంబర్ అనేది ఎంత మనకి శుభ సూచికలు కలిస్తే తప్ప అదే ఎగ్జాక్ట్ కాదనమాట. దానికి రిలేట్ చాలా ఉంటాయి అనమాట. అదొక ఫేవరెట్ అనమాట. ఇది ఏదంటే వాస్తు ఎప్పుడైతే సరైన ఉందనుకోండి మన ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ బెనిఫిట్స్ అనమాట. మన ఇంటికి డోర్ నెంబర్ అనుకున్నాము, ఇంట్లో బాగుంది అనుకోండి, ఈ డోర్ నెంబర్ ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట మనకి ఆన్ టాప్ ఆఫ్ టిప్ అనమాట. సో ఇది మనకి బాగా అనుకూలిస్తుంది అనమాట. తర్వాత దీంట్లో ఇంకోటి మనం ముఖ్యంగా మాట్లాడుతుంది ఏంటంటే నంబర్స్ అనుకుంటున్నాం. నంబర్స్ నుంచి ఎన్ని డోర్లు ఉండాలి, మెయిన్ డోర్ ఎలా ఉండాలి, ఎంట్రన్స్ డోర్ అండి, ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ అండి. నంబర్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎన్ని డోర్లు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఇవన్నీ నంబర్స్ మనకి ఈవెన్ నంబర్స్ బెనిఫిట్, ఆడ్ నెంబర్ బెనిఫిట్, ఇవన్నీ కూడా చాలామంది అంటారండి. రెండోదండి గుడ్ నెంబర్ ప్లస్ బ్యాడ్ వాస్తు. ఆబ్వియస్గా ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్స్ వస్తుంది. గుడ్ నెంబర్స్ గుడ్ వాస్తు అంటే ఆటోమేటిక్గా ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఇది మనం అందరు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎస్. సో నంబర్స్ ఇస్ నాట్ అ గేమ్ చేంజర్ బట్ జస్ట్ సపోర్ట్ అంతే కదా. అంతేనండి. బట్ డెఫినెట్గా దానివల్ల మ్యాజిక్స్ అయితే జరుగుతాయా అంటే జరుగుతాయని అంటారు. అవును. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.